యాంగ్జైటీ అని, ఒక ఫియర్ అని, లేదా ఒక నిరాశ అని, విసుగని, చిరాకని, ఇట్లాగా నెగిటివ్ ఎమోషన్స్లో మీరు ఇరుక్కుపోతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా సరే ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్ మీద ఓవర్ పవర్ అవుతారు. దాని మీద మీరు నియంత్రణని పొందుతారు. సో ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయటం అనేది మొదట అంతరంగంలో జరగాలి. యాక్సెప్టెన్స్ అంతరంగంలో జరగాలి. వచ్చిన పరిస్థితుల్ని ఎటువంటి పరిస్థితుల్లోని మీరు నిర్ణయించకుండా, అక్కడ తీర్పునివ్వకుండా, దాది తప్పు ఒప్పని చెప్పకుండా దాన్ని ఫేస్ చేయటము. ఇట్లా చేసినప్పుడు ఆ పరిస్థితి మీద మీకు నియంత్రణ వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు. సో ఆయన చాలా బాగా టీచ్ చేస్తూ ఉంటారు. సో ఒకరోజు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. స్టూడెంట్స్ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. ఈయన మాకు సరిగ్గా గ్రేడ్స్ ఇవ్వటం లేదు, మేము రాసిన దానికి గ్రేడ్స్ ఇవ్వటం లేదని కంప్లైంట్ ఇచ్చున్నారు. సో ప్రిన్సిపల్ ఆయనకి చెప్పున్నారు, ఇట్లా నీ మీద కంప్లైంట్ వచ్చింది అని. సో ఆయన మీద కంప్లైంట్ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు ప్రిన్సిపల్, బట్ ఆయనకి చెప్పున్నారు. సో ఆ ప్రొఫెసర్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. విద్యార్థులకి ఒక మంచి పాఠం నేర్పించాలి, ఒక గుణపాఠం నేర్పించాలి, కనువిప్పు కలిగేటట్టు చేయాలి అని. సో ఆయన అన్నారు మరుసటి రోజు క్లాస్లో, సరే మీ అందరికీ ఒక కొత్త గ్రేడింగ్ సిస్టమ్ని ఈరోజు నుంచి నేను పెడుతున్నాను. ఈరోజు మీ అందరికీ పరీక్ష పెడతాను, మీరందరూ పరీక్ష రాయండి, ఆ తర్వాత నేను గ్రేడింగ్ ఇస్తాను అని చెప్పున్నాను. సో అందరికీ పరీక్ష పెట్టారు, పరీక్ష రాశారు. విద్యార్థులందరూ మార్క్ షీట్స్ ఆన్సర్ పేపర్స్ ఇచ్చేస్తున్నారు. సో తర్వాత రోజు అందరికీ ఏ గ్రేడ్ వచ్చింది. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, ఎవరెవరికైతే బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారో, హైయెస్ట్ మార్క్ వచ్చింది వాళ్ళందరికీ కూడా ఆ గ్రేడ్ని క్లాస్ అంతా ఇచ్చేస్తాము. హైయెస్ట్ మార్క్ వచ్చిన విద్యార్థికి ఏదైతే ఉంటారో ఆ మార్కే అందరికీ ఇస్తాము, అదే గ్రేడ్ అందరికీ ఇస్తాము అని. సో క్లాస్ అంతా ఏ గ్రేడ్ వచ్చేసింది, అందరూ హ్యాపీ, ఖుషిగా ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఎగ్జామ్ పెట్టారు. ఈసారి అందరికీ బి గ్రేడ్ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి బి గ్రేడ్ వచ్చింది, లాస్ట్ టైం ఏ గ్రేడ్ ఇచ్చారు కదా అని. సో ప్రొఫెసర్ అన్నారు, ఈసారి హైయెస్ట్ మార్క్ వచ్చిన విద్యార్థి కేవలము 50% మార్కులే వచ్చాయి, అందువల్ల అందరికీ బి గ్రేడ్. ఓకే, అందరూ హ్యాపీని, ఎందుకంటే అందరూ పాస్ అయిపోయారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఎగ్జామ్ పెట్టారు. ఈసారి ఎగ్జామ్లో అందరికీ సి గ్రేడ్ వచ్చింది. మళ్ళీ అందరు డల్ అయిపోయారు. సార్ ఏమి ఇట్లా అందరికీ సి గ్రేడ్ వచ్చింది అని. అంతే అన్నారు, హైయెస్ట్ మార్క్ ఓన్లీ 40% వచ్చింది, అందువల్ల అందరికీ సి గ్రేడ్ అని. మరికొన్ని రోజుల తర్వాత ఇంకొక ఎగ్జామ్ పెట్టారు. ఈసారి అందరూ ఫెయిల్ అయిపోయారు. ఏం జరిగింది? బాగా చదివే విద్యార్థి కూడా తను చదవటం ఆపేస్తున్నాడు. ఎందుకంటే చదవని వాడికి ఒకే మార్కులు ఇస్తున్నారు, చదివిన వాళ్ళకి ఒకే గ్రేడ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ లోపల ఆ ఉత్సాహము, మోటివేషను పోయేసింది. అందువల్ల చదవడం ఆపేశారు, అందరూ ఒకే గ్రేడ్ పొందుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకు ఒక పాఠాన్ని ప్రొఫెసర్ నేర్పించున్నారు. ఛాలెంజెస్ అనేవి మీరు తీసుకున్నప్పుడే ముందుకు వెళ్తూ ఉంటారు. ఎగ్జామ్స్ అనేవి మీకై మీరు చేసుకునే ఒక పరీక్ష లాంటిది. మిమ్మల్ని ఎవరు కూడా ఇక్కడ టెస్ట్ చేయట్లేదు, మిమ్మల్ని ఎవరూ కూడా నిర్ణయించట్లేదు. ఇది మీకుగా మీరు పెట్టుకుంటున్న ఒక పరీక్ష, ఎంత మీరు నేర్చుకున్నారో తెలియటం గురించి అని. సో తర్వాత నుంచి మళ్ళీ అందరికీ ఎప్పట్లాగే ఏబిసిడి అట్లాగే ఇవ్వడము మొదలుపెట్టారు. సో ఇక్కడ ప్రొఫెసర్కి వచ్చిన ఒక ఛాలెంజ్, విద్యార్థులకి ఎలా గుణపాఠం నేర్పించాలి, అది ఆయన సక్సెస్ఫుల్గా నేర్పించున్నారు. సో విద్యార్థులకి రియలైజ్ అయ్యేటట్టు చేస్తున్నారు కాంపిటీషన్ అనేది ఎంత అవసరము అనేది. బయట ప్రపంచంలో పోటీ పడే తత్వం లేకపోతే వారి జీవితంలో వెనక్కి పడిపోతారు అనే ఒక పాఠాన్ని ఈ పరీక్ష ద్వారా వారికి నేర్పించున్నారు. అలాగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే అప్పుడప్పుడు కొద్దిమంది బాగా ధనవంతులు చూస్తే చాలా జలసీ వచ్చేస్తుంది.
ఈర్ష్య కలిగిపోతుంది. అయ్యో వీళ్ళకి ఇంత ధనం ఉందే, ఇంత ధనం ఉందే అని. అప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది అనుకోండి, దేశంలో ఉన్న అందరికీ కూడా ఫ్రీ బీస్ ఇస్తా ఉంది, అందరికీ సంక్షేమ పథకాలు పెట్టేసి అందరినీ డబ్బులు ఇచ్చేసి, ఆహారం ఇచ్చేసి, బట్టలు ఇచ్చేసి, బస్ టికెట్లు ఇచ్చేసి అన్నీ ఫ్రీగా ఇచ్చేసారనుకోండి, ఏమవుతుంది? అందరూ భిక్షం ఎత్తుకోవాలి. ఎందుకంటే ఎవరు పని చేయరు. సో ఒక సమాజం నడవాలన్నా, ఒక దేశం నడవాలన్నా, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా వాళ్ళకి నిరంతరము ఛాలెంజెస్ అనేవి ఉండాలి. ఆ ఛాలెంజెస్ లోపల ఉన్నప్పుడు, ఆ వ్యక్తి దాన్ని ఎదుర్కొన్నప్పుడు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తాడు, ప్రోగ్రెస్ అవుతాడు, అభివృద్ధి సాధిస్తాడు. ఆ ఛాలెంజెస్ లేవు అనుకోండి, ఎవరు అభివృద్ధి సాధించలేరు, జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళలేరు. అందువల్లే ఈరోజు కొన్ని దేశాల్లో, మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని ఈ ఛాలెంజెస్ లేకపోవటం వల్ల ప్రజలు వెనక్కపడిపోతున్నారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ దేశం యొక్క, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ ఉంది. సో ఛాలెంజెస్ అనేవి ఎప్పుడూ అవసరం. ఎప్పుడైతే ఒక ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేయలేదో అప్పుడు ఓడిపోతాము. ఎప్పుడైతే